హలో. కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు సురేందర్ ఉయ్యాల ఆయన విరచిత అంశం మైకేల్ జాక్సన్ జన్మదినం నాడు హెచ్చరికాంశంగా ఈ అంశం ఆనందం, తృప్తి, శాంతి ఇవే వాస్తవాలు అంటూ అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఆనందం, తృప్తి, శాంతి ఇవే వాస్తవాలు. ఇక వినండి. శరీరమే నువ్వని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం. శరీరంలో నుండి నిన్ను బయటకు రప్పించే నిజమేగా నీ మరణం. ప్రపంచ ప్రఖ్యాత డాన్సర్ మైకేల్ జాక్సన్ 150 సంవత్సరాలు జీవించాలనుకున్నాడు. సాధ్యమైందా? కానీ ఆయన్ను అంటిపెట్టుకొని ప్రతిరోజు ఆయన్ను నఖశిఖ పర్యంతం పరీక్షలు నిర్వహించి ఆయన ఆరోగ్యం కాపాడడానికి తన ఇంటి వద్ద 12 మంది వైద్యులను నియమించుకున్నాడు. మరో 15 మంది ట్రైనర్లు ఆయన దేహదారుఢ్యాన్ని కాపాడేందుకు నియమింపబడ్డారు. తాను తినే ఆహారం ముందుగా ల్యాబొరేటరీలో పరీక్షించబడి అప్పుడు మాత్రమే ఆయనకు వడ్డించబడేది. ఆయన పడుకునే మంచం ఆయన పీల్చుకునే ప్రాణవాయు పరిమాణాన్ని నియంత్రించగలిగే సాంకేతికతను కలిగి ఉండేది. ఆయనకు ఏ అవయవం ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఇచ్చేందుకు అవయవ దాతలు సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఈ అవయవ దాతలందరి యోగక్షేమాలు ఈయన సొంత ఖర్చుపై చూసుకోబడేవి. ఈ వసతులన్నింటితో ఆయన 150 సంవత్సరాలు జీవించాలన్న కలతో కోరికతో జీవనం సాగించారు. అయ్యో, ఆయన విఫలమయ్యాడే. 50 సంవత్సరాల వయసులో 2009 సంవత్సరం జూన్ 25వ తేదీన ఆయన గుండె పనిచేయటం మానేసింది. ఆయన ప్రాణాన్ని నిలబెట్టడానికి ఆ 12 మంది డాక్టర్లు నిరాఘాట నిర్విరామ ప్రయత్నాలు ఫలించలేదు. లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా నుండి రప్పించబడిన ప్రత్యేక నిపుణులైన డాక్టర్ల ప్రయత్నాలు కూడా ఆయన్ను రక్షించలేకపోయాయి. 25 సంవత్సరాల పాటు ఆయన వ్యక్తిగత డాక్టర్ల సలహా తీసుకోకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వేయని వ్యక్తి 150 సంవత్సరాలు జీవించాలన్న ఆయన స్వప్నాన్ని సాకారం చేసుకోలేకపోయాడు. 2.5 మిలియన్ల మంది ప్రత్యక్షంగా తన అంతిమయాత్రలో పాల్గొన్న చరిత్ర ఇప్పటిదాకా ప్రపంచంలో ఒక్క జాక్సన్కు మాత్రమే దక్కించుకోగలిగాడు. ఆయన చనిపోయిన ఆ ప్రత్యేకమైన దినమైన 25 జూన్ 2009వ తేదీన 3 గంటల 15 నిమిషాలకు వికీపీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లు పనిచేయటం మానేశాయి. మిలియన్ల కొద్దీ జనం మైకేల్ జాక్సన్ గురించి గూగుల్లో వెతికారు. జాక్సన్ చావును సవాలు చేసి దాన్ని జయించాలనుకున్నాడు. కానీ చావే జాక్సన్కు ప్రతి సవాలు విసిరి తానే జయించింది. ఈ భౌతిక ప్రపంచంలో మన భౌతిక జీవనాన్ని భౌతిక మరణం కబళిస్తుంది. ఇది జీవన నియమావళి. ఇప్పుడు మనం ఒకసారి ఆలోచిద్దాం. మన డాక్టర్లు, ఇంజనీర్లు, డెకరేటర్లు, డిజైనర్ల కోసమే డబ్బు సంపాదిస్తున్నామా? మనం అత్యంత విలాసవంతమైన భవంతులు, కారులతోనూ అత్యంత వ్యయభరితమైన వివాహ వేడుకలతోనూ మనం ఎవరిని సంతృప్తిపరచాలనుకుంటున్నాం? 2 రోజుల క్రితం ఓ వివాహ వేడుకలో మనం తిన్న ఆహార పదార్థాలను నేడు గుర్తుకు తెచ్చుకోగలమా? మన జీవనాన్ని మనం ఒక మృగంలా ఎందుకు కొనసాగిస్తున్నాం? సుఖజీవనానికని చెప్పి ఎన్ని తరాలకు సరిపడ సొమ్మును మనం ఆదా చేయాలనుకుంటున్నాం?
మనలో అత్యధికులకు ఒకరు లేదా ఇద్దరు సంతానం మాత్రమే ఉన్నారు. అయితే మనం ఎప్పుడైనా మనకెంత అవసరం ఉంది, మనం ఎంత కోరుకుంటున్నాం అని ఒక్క క్షణమైనా ఆలోచించామా? మా పిల్లలు సంపాదించలేని అసమర్థులు కాబట్టి వారి కోసం మరింత పోగు పెట్టడం అవసరం అని మనం ఒప్పుకుంటున్నామా? నీ కోసం కానీ, నీ కుటుంబం కోసం కానీ, నీ మిత్రుల కోసం కానీ కొంత సమయమైనా కేటాయించగలిగావా? నీ కోసం నువ్వు కేవలం 5% సొమ్మునైనా ఖర్చు చేసుకోగలుగుతున్నావా? మన జీవన మనుగడలో మనమేం సంపాదిస్తున్నామో వాటిలోనే మనం ఆనందాన్ని ఎందుకు వెతుక్కోలేకపోతున్నాం? వీటి కోసం నువ్వు లోతుగా ఆలోచిస్తే నిద్రలేమి, స్థూలకాయం, వెన్నుపూస జారిపోవటం ఇటువంటి వ్యాధులు నిన్ను చుట్టుముడతాయేమో. బహుశా నీ గుండె కూడా పనిచేయటం మానేస్తుందేమో. నీ కోసం నువ్వు కొంత సమయాన్ని వెచ్చించుకో. మనం ఏ విధమైన ఆస్తుల్ని సొంతం చేసుకోలేం. అవన్నీ కేవలం తాత్కాలికంగా మన పేరు రాయబడే దస్త్రాలు మాత్రమే. ఓ వ్యక్తి నడుపుతున్న కారును చూసి, వేసుకున్న బట్టలు చూసి అతనిపై ఓ గొప్ప భావనను నువ్వు సృష్టించుకోనవసరం లేదు. మనకున్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు, గణిత మేధావులు, సంస్కర్తలు అలాంటి మహానుభావులంతా వారి ప్రయాణానికి వారు స్కూటర్లను, సైకిళ్లను మాత్రమే వాడేవారు. ఐశ్వర్యవంతుడవ్వాలనుకోవటం పాపం కాదు. కేవలం డబ్బుతో మాత్రమే ఐశ్వర్యవంతులనుకోవడం ఖచ్చితంగా పాపం. అవ్వాలనుకోవడం. జీవనాన్ని నువ్వు అదుపులో పెట్టుకో, లేకుంటే అది నిన్ను తన అదుపులోకి తీసుకుంటుంది. మన జీవన చరమాంకానికి మనం పొందే ఆనందం, తృప్తి, శాంతి ఇవి మాత్రమే మనకు నిజమైన వాస్తవ విషయాలుగా రుజువవుతాయి. విచారించదగిన విషయం ఏమంటే వీటినేమీ మనం డబ్బుతో కొనుక్కోలేము. మైకేల్ జాక్సన్ హ్యాపీ బర్త్డే టు యూ అంటూ సురేందర్ ఉయ్యాల ఆనందం, తృప్తి, శాంతి ఇవే వాస్తవాలు అంటూ మైకేల్ జాక్సన్ జన్మదినం నాడు హెచ్చరికాంశంగా విరచించి అందజేసిన ఈ అంశాన్ని మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఆలోచించండి అంటూ వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.